అప్రాధాన్య పోస్టుల వ్యవహారంలో కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎస్. ఫోకల్ పోస్టుల్లో పనిచేస్తున్న అధికారులను వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించారు. విచారణ సందర్భంగా సీఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఏపీ హైకోర్టు. అప్రాధాన్య పోస్టుల వ్యవహారంలో ఏపీ సీఎస్ విజయానంద్ హైకోర్టు ముందు హాజరయ్యారు. ఫోకల్, నాన్ ఫోకల్ అనే పదాలు చట్టంలో లేవని, అందువల్ల దానిపై వివరణ కోరుతూ తాము పిటిషన్ వేశామని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఫోకల్, నాన్ ఫోకల్ అంటే డిక్షనరీలో అర్థం ఉంటుందని, గూగుల్ని అడిగినా చెబుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమకు కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరగా అందుకు ధర్మాసనం తిరస్కరించింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే అమలు చేయలేదని భావిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. రేపు ఉదయం 10 గంటల్లోపు ఫోకల్ పోస్టుల్లో పనిచేసే వారి నివేదిక ఇవ్వాలని, లేని పక్షంలో రేపు కూడా సీఎస్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు తమ శాఖల పరిధిలో పనిచేస్తున్న 2018 గ్రూప్ 1 అధికారుల్లో ఫోకల్ పోస్టుల్లో పనిచేస్తున్న వారందరినీ రిలీవ్ చేయాలని ఏపీ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. వారిని సంబంధిత శాఖ హెచ్ఓడి వద్ద రిపోర్ట్ చేయాలని కోరారు. రిలీవ్ చేసిన నివేదికను గురువారం హైకోర్టు రిజిస్టర్ జ్యుడిషియల్ కు సమర్పించాల్సి ఉందని హైకోర్టు ఉత్తర్వులను నోట్లో పొందుపరిచారు. 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 167 మందిని వైసీపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనిలో 65 మంది వరకు ఆర్డీఓలు, డీఎస్పీలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీఓలుగా పనిచేస్తున్నారు. కీలక పోస్టుల్లో పనిచేస్తున్న ఈ 65 మందిని కూడా నాన్ ఫోకల్ పోస్టుల నుంచి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిని తాము తిరిగి ఉత్తర్వులు ఇచ్చే వరకు నాన్ ఫోకల్ పోస్టుల్లోనే కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.